ప్రియమైన విఘ్నులారా, నిజంగా ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు జీవిస్తున్నాయి. కొన్ని రకాల జంతువులు వేరే జంతువులను వేటాడి తింటాయి. కానీ నర రూపంలో ఉన్నటువంటి ఈ మనిషి అంటే ఈ ఒక జంతువు అని ఎందుకు చెప్తున్నానంటే, పుణ్యాత్ములు చాలా మంది ఉన్నారు. పుణ్యాత్ములందరికీ శతకోటి వందనాలు, వాళ్ళకి కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నేను ఎల్బీ నగర్లో వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు, మాదిగ సహోదరుడు, మాలా సహోదరుడు ఏదైనా కానీ ఆయన అడుక్కు తినటం ఇష్టం లేక ఈ వయసులో, పండు ముసలి వయసులో కూడా నిజాయితీగా నిబ్బరతతో చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నాడు. వాస్తవంగా ఈ కాలంలో ఎలా ఉందంటే, మనిషి ఎదుటి వ్యక్తిని దోచుకోవాలి నేనే బాగుపడాలి అనే ఈ యొక్క కాలంలో అతన్ని చూసిన తర్వాత నాకు నిజంగా బాధేసింది. చీ కొంతమంది వాళ్ళ జీవనము, వాళ్ళ వృత్తి, వాళ్ళ కుటుంబము, పరాయి వాడు ఎటుపోయినా లేదా ఆపదలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల పాలైనా, వాళ్ళు ఎంత అష్ట కష్టాలు పడ్డా కూడా అస్సలు పట్టించుకోకుండా నీచమైన బతుకుతున్నారే. కానీ ఈ సహోదరుడిని చూడండి, నేను మాట్లాడిన ఆయనతో, ఆయన ఇచ్చిన సమాధానాన్ని చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. గారు, మీ గురించి మీ ఏ ఊరు ఏంటి మొత్తం చెప్పు. మాది పేపల్లి మండలం. మేము మా తాతల కాంచి మా నాన్న కాంచి ఇదే పని చేసుకుంటూ వస్తున్నాం. అప్పట్లో మాయతనాలు ఉండేది. అడ్మకాలం పోతే వాళ్ళు మాత వేసేది, మేము సగం బుక్క తినేది, వేరే కూడా బుక్క వేసేది. ఇప్పుడు కాలం మారిపోయింది. 10 రూపాయలు 20 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు బేరం ఆడుతున్నారు మా కాడికి వచ్చి. అదే సార్ ఈ దారం కొనుక్కొచ్చినా, సుడిజన్ కొనుక్కొచ్చినా, ఇవన్నీ కొనుక్కొచ్చి సార్ ఉత్తరాలు సార్ మేము కొనుక్కొచ్చిందంటే పడే కూడా అదేముంది, 2 కుట్లే కదా 3 కుట్లే కదా 10 రూపాయలు ఇస్తాం 5 రూపాయలు ఇస్తాం అంటారు. మా పొట్ట గిట్టక దారి కొట్టి ఇక్కడ దాకా బతికేదానికి వచ్చినాము. మా పొట్ట గిట్టలు వేస్తే పడినా కానీ 10 రూపాయలు ధర చెప్పు సాగు పోతే వారు వేసి పెట్టుకొని 500 అయినా ఇస్తారు, 5000 అయినా ఇస్తారు, 10,000 అయినా ఇస్తారు. ఆ చెప్పు 3000 పెట్టి బూట్ తెచ్చినట్టు చెప్పాడు. తెల్లారి అక్కడికి వచ్చి కుట్టించుకుంటే 100 రూపాయలు ఏమంటే 50 తాడుతారు. అట్లా మాట్లాడుతారు మా కాడికి వచ్చి. మాకు ఎట్ట గిట్టదు సార్. ఇప్పుడు 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇవ్వాలి కదా, 10 అంటే 5 ఇచ్చినప్పుడు మాకు ఎట్ట గిట్టదు. పొట్ట ఆ కట్టి పడుతుంది పడుకుని వచ్చినాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మేము అడిగిన కాడికి దయచేసి ఇస్తే మాకు కూడా గిట్టుందని చెప్పని బాగా చేస్తున్నాం. వీటి పేర్లు చెప్పండి, దగ్గర పెట్టుకొని వీటి పేర్లు అన్ని ఒక్కొక్కటి చెప్పండి. ఇది కాటారి అంటారు, కాటువారే. దాన్ని ఏం చేస్తారు? దీన్ని చెప్పు దారాన్ని కూర్చుతారు ఇట్లా. అట్లా ఒక్కొక్కటి అన్ని చెప్పు. ఇగో ఇది దారం, ఇది సులీసర్ చెప్పు ఊడిపోతే పెట్టేది. అలా ఇది కలర్, ఇది ఎర్ర కలర్, ఇది నల్ల కలర్. పడిపిల్లకి వేసేది, పడిపిల్లకి వేసేది చెప్పు అట్లా. ఇదండి సార్. ఇక దీన్ని మూటం అంటే ఏంటి? ఊటం అంటే ఇది ఏం చేస్తారు? అంటే గట్టించేది, గట్టించడానికి. ఇగో ఇది రంపం కోసేది. సరిగో ఇది కీలలు బీకేది. ఇది ఇగో ఇది కుక్క పెట్టేది. ఇది కటింగ్ ప్లేట్. ఇంకా సరిగో ఇది పాలు చేసే డ్రెస్. ఇంతవరకు సార్ కదా సార్. పాలిష్ అయితే కూడా చెప్పుకు 30 రూపాయలు అడితే 10 ఇస్తామంటారు. మీరు పాతకాలంలో చెప్పులు ఎట్లా చేసేవాళ్ళు? పాతకాలం వల్ల మేము కిరుకు చెప్పులు కూడా చేసాం సార్. నడుచుకుంటే కిర్ర అనేది. అంటే ఎట్లా చేస్తారు? మన కుడుక దంచి చెట్టు ఆకు కాయలు తెచ్చి దంచి ఎండబెట్టి తోలు చెప్పులు చేసి తోలు చెప్పులు పోసి నడితే కిర్ర అనేది మా నాయన కాలం వల్ల. ఆ తోలు ఎక్కడికి చేస్తారు? తోలు అప్పుడు ఓట్ల కోసి ఊరేది. కార్ఖానే అంటే మీరే ఊరేది అప్పుడు. వెరీ గుడ్. అంటే మీరు ఏంది మాలనా? మాదిగా సారీ మాదిగా సహోదరులు. ఓకే, కానీ పాతకాలంలో మొత్తం ఉచితంగానే వచ్చాయి అన్ని ఉచితంగానే. గొడ్డు తెచ్చినట్టు ఒకరికి తీసుకొచ్చి కోసుకునేది. ఇలా గొడ్డు లేవు, కోస్తా లేరు, కారకార తోలు అయిపోయినాయి. 10 రూపాయలు అంటే 20 రూపాయలు అంటారు. మేము పోయి 10 రూపాయలకి ఇవ్వండి 20 రూపాయలు అంటారు. మేము 20 రూపాయలకి ఇవ్వని చెప్పిన 10 రూపాయలు అంటారు. నా అక్కడికి వచ్చిన ఏది ఈ కుట్టే కాడ సరుకు తెచ్చుకున్న కానీ 20 రూపాయలు అంటారు. మేము 20 రూపాయలు అంటే కుట్టించుకుంటే 10 రూపాయలు అంటారు. ఓకే థ్యాంక్ యూ.
ప్రియమిత్రులారా, నిజంగా వాస్తవాన్ని గుర్తెరిగి ఇటువంటి మన సహోదరులకి మనము చేయుతని ఇవ్వాలి. కానీ వాస్తవంగా అదే గినిగా పెద్ద పెద్ద షాపులలో, ఏసీ షోరూములలో చెప్పులు అమ్మేవాడి దగ్గర పోయి వాళ్ళు చిన్న చిన్న రిపేర్ చేసినా కూడా వాళ్ళు వేసిన బిల్లు ఎంత అయితే అంత చెల్లిస్తాము. అదేవిధంగా బారు షాపుల్లో, మందుల దగ్గర, వైన్ షాపు దగ్గర బేరం ఆడము, అక్కడ పోతాము 98 రూపాయలు అయితే 100 రూపాయలు ఇస్తాము. అదే గినిక రెస్టారెంట్ పోతాము, అక్కడ అన్నం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ బిల్లు 450 రూపాయలు అయితే 500 ఇస్తాము. కానీ ఇటువంటి అభాగ్యులకి లేదా ఇటువంటి నిజాయితీతో పొట్టకూటి కోసం వాళ్ళు మన కొంతమంది ధనార్జుని ఒక పరమావధిగా జీవించే దుర్మార్గుల్లాగా, లోభీ గుణముతో జీవించే దుర్మార్గుల్లాగా కాకుండా నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే వాళ్ళకి మనము చేయునిచ్చి వాళ్ళకి భరోసా కల్పించాలి. ఇటువంటి వాళ్ళ దగ్గర దయచేసి మీరెవరు బేరం ఆడకుండా మీరు కూడా మన సమయస్ఫూర్తితో ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి అడిగినంత వాళ్ళు కూడా న్యాయబద్ధంగానే అడుగుతారు. మిత్రులారా, దయచేసి వాళ్ళను కూడా మన సహోదరులుగా గుర్తించి వారిలో ఉన్నటువంటి నిజాయితీని అర్థం చేసుకొని వాళ్ళు జీవితంపై ఉన్నటువంటి మమకారాన్ని అందరిలాగా లోభీ గుణముతో దోచుకోవాలి, దోపిడీ చేయాలి, అడుక్క తినాలని ఆలోచనలను పక్కన పెట్టి బతికినని నాళ్ళు కష్టపడి 4 రాళ్లు సంపాదించి 4 మెతుకులు తినాలని ఆలోచిస్తున్న ఇటువంటి సహోదరులకు మనమందరం చైతన్యవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. మిత్రులారా, ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేర్చండి. ప్రియమిత్రులారా, ఒకటి గమనించండి. సినిమా యాక్టర్ చిరంజీవి గారు స్వయం కృషిలో ఆయన పాత్రలో ఒదిగి పోషించారు. నిజంగా చిరంజీవికి హ్యాండ్స్ అప్ అండి. ఎందుకంటే అతను చెప్పులు కుట్టే సన్నివేశాన్ని చూసి మనం చాలా గర్వంగా ఫీల్ కావచ్చు. అటువంటి చిరంజీవి చెప్పులు కుడుతూ కూడా, అంటే చిరంజీవి వాస్తవంగా ఆయన కులం మతం అని మనం అవసరం లేదు, కానీ ఏ పని చేసినా నిబద్ధతతో చెప్పులు కుట్టి కూడా ఆదర్శవంతునిగా నిలిచారు. కానీ ఇక్కడ రఘుమారెడ్డి చూసారా ఎంత దుర్మార్గపు గుణం ఉందో. కాబట్టి చెప్పుల కథలు మీరు వింటే 2 చెప్పుల జతలు మాట్లాడిన కథలు మీకు అర్థమవుతుంది. మిత్రులారా, చిరంజీవి అనే సినీ యాక్టర్ ఆయన మెగాస్టార్ గా ఉంటూ ఆ పాత్రలో ఒదిగిన సన్నివేశాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే చెప్పులు చెప్పిన నిజం లేదా ఎవరు గొప్పనో తేల్చేసిన చెప్పులు. ఈ సృష్టిలో మనుషులు ఎంతమంది ఉన్నా మనుషులలోని స్వభావం మనము దగ్గరుండి కానీ వాళ్ళ అంతరంగంలో తొంగి చూడలేము. కానీ పూర్వకాలంలో సత్య యుగంలో అందరూ సత్యజీవులుగా జీవిస్తున్న క్రమంలో ఒక దగ్గర ఏదో హ్యాబిట్స్ దగ్గర పెద్ద చెప్పుల దుకాణంలో చెప్పులు జతలు అమ్మేవారి దగ్గర 2 జతలు ఒక స్నేహం కుదుర్చుకున్నాయి. అయితే కొన్ని నెలల తర్వాత ఒక టెంపుల్ దగ్గర అందరు చెప్పులు బయట ఇచ్చి పెడతారు కదా, ఈ జతలు 2 జతలు అక్కడిని కలుసుకున్నాయి. అప్పుడు మాట్లాడుకున్నాయి, నాయన నిన్నెవరు కొన్నారు? అయ్యా, నాకు ఒక పెద్ద మనిషి కొన్నాడు, చాలా పుణ్యాత్ముడు, ఆయన దాన ధర్మాలు, ఆయన ఎవరికైనా ఈ చేతితో దానం చేస్తే ఈ చేతి వాళ్ళకి తెలియదు, అటువంటి గొప్పవాడు, నన్ను ధరిస్తున్న మహానుభావుడు అని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఒక చెప్పుల జత. ఇంకొక చెప్పుల జత, మా సారు నరరూపంలో ఉన్నటువంటి రాక్షసుడు, అతను బతకడానికి ఏమైనా చేస్తాడు, నీతి మంతులకు నిజాయితీ మంతులకు కూడా పొట్టని పెట్టుకుంటాడు, అటువంటి దుర్మార్గుడు అని చెప్పడం జరిగింది. ఆ దుర్మార్గుడు ఎటువంటి దుర్మార్గుడు ఆయన చెప్పు అర్థమయ్యేటట్టు అని మొదటి చెప్పుల జత చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి దుర్మార్గుడు అంటే నిరుద్యోగులను మోసం చేసి అక్రమ మార్గంలో వక్ర బుద్ధితో ఉద్యోగాలు కూడా అమ్ముకుంటాడు, లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద లక్షల కోట్లు కొట్టేస్తాడు, లేదా కొన్ని రకాల పనులని జరగకుండా జరిగినట్లు, లేదా పెద్ద పెద్ద కార్యాలయాలు భవనాల నిర్మాణంలో కక్కుర్తి పడతాడు. ఇప్పుడు ఆ యజమాని నివసిస్తున్న ఇంటి కూడా దొంగ కరెంటును వాడి గృహం కట్టిస్తున్న క్రమంలో వేరే వాళ్ళు నిజాయితీ పనులు నిబ్బరంగా ముందుకు వచ్చి పట్టుకొని పెనాల్టీ 10 లక్షలు వేసినా కూడా కట్టిన దుర్మార్గుడు దుష్టుడు నా యజమాని అని చెప్పడం జరిగింది. అంటే చూడండి చెప్పులు ఏ విధంగా మాట్లాడుకున్నాయో, ఆ మాట్లాడే క్రమంలో ఒక వ్యక్తి యొక్క దుర్గుణాన్ని దుర్బుద్ధిని కూడా ఎట్లా తెలియపరిచిందో. కాబట్టి మిత్రులారా, మనం కూడా జీవితంలో మంచి అడుగులు వేస్తూ నలుగురికి చైతన్యనిస్తూ ఆపదలో ఉన్న వాడిని కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని కూడా మనం అక్కడ చేర్చుకుందాం. కానీ ఈ రోజు చూడండి చెప్పులు కుట్టేవాడు ఎట్లా బతుకుతుండో,
కానీ మనము ఇటువంటి వ్యక్తులను మనం దూరం చేసుకుంటాం, లేదా అటు వాళ్ళ చెప్పులు తెగిపోయినా కూడా బేరం ఆడతాము. కానీ అదే మందుల షాపు దగ్గర పోయి 70 రూపాయలు దానికి 100 రూపాయలు ఇస్తాము, 580 రూపాయలు అయితే 600 బిల్లు కట్టి మందు తాగి వస్తాము, అక్కడేం బేరం ఆడము. ఇటువంటి వాళ్ళ దగ్గర దయచేసి మీరు ఏమైనా పనులు చేయించుకుంటే మీరు కూడా ఇటువంటి వాళ్ళ నిజాయితీని వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరి మేధావి వర్గానికి తెలియజేస్తూ అందరూ నీతి నియమాలతో నిబద్ధతతో నిజాయితీగా బతకాలని, ఆపదలు ఉన్న వాళ్ళని అభాగ్యులని చేర్చుకోవాలని, ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి అవసరాలే మన ఆసరాగా చేసుకొని వాళ్ళని ఇంకా కొంగదీసి వాళ్ళని లొంగదీసుకొని ఇంకా వాళ్ళ జీవితం దుర్భరం చేసేవాడు దుర్మార్గుడు, దుష్టుడు, నీచమైన పరమ దరిద్రుడు. కాబట్టి చెప్పులు కుట్టేవాడిని చూసి ఇప్పుడు చూడండి వీడియోలో మీకు ఆయన ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడో అటువంటి వాడిని మనం చేయూతనివ్వాలి, అటువంటి సహోదరుని హక్కును చేర్చుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్తే.